పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం మీద పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సోలో చిత్రం ఇదే కావడం విశేషం. ఇక హిస్టారికల్ నేపథ్యంలో పోరాట యోధుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండడంతో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 5 ఏళ్ల నుండి సినిమా సెట్స్ మీద గడుపుతుంది. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు మే 9న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన 2 పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో వరుసగా ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి 3వ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం ఈ చిత్రం నుండి 3వ సాంగ్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ పాట పవన్ కళ్యాణ్ అలాగే నిధి అగర్వాల్ మీద ఉంటుందని సమాచారం. దాంతో 3వ పాట మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సాంగ్ కి ఎంఎం కీరవాణి అద్భుతమైన రీతిలో సంగీతాన్ని అందించినట్టుగా సమాచారం. మరి ఈ పాట విడుదలయ్యాక యూట్యూబ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో ఒక బందిపోటుగా నటిస్తున్నారు. మొఘల్ కాలం నాటి హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథ ఇది. మొఘల్ కాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్లను రక్షించడానికి వీరమల్లు ఎలాంటి పోరాటాలు చేశాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేయగా చివర్లో ఆయన తప్పుకున్నారు. దాంతో మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం 2 పార్టులుగా రానుంది. మొదటి పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దీని తర్వాత పార్ట్ 2 రానుంది. ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం వెల్లడించింది. డబ్బింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. అసమాన హీరోయిజం ప్రయాణం వెండితెరకు దగ్గరగా వస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రజాపాలనలో ఫుల్ బిజీగా మారగా ఆయన హీరోగా నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ట్రెండింగ్ గా మారాయి. మరి 3వ పాట ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.